ఏడాదికి 1.3 లక్షలు తెలంగాణలోని ప్రతి పేద మహిళ ఖాతాలో టకాటక్ వేస్తాం. సిగ్గు శరం ఉండాలి ఏమైనా చెప్తాందుకు. నువ్వు ఇస్తావు 2500 రూపాయలు అని కదా శాతం అయితే లేదు. ఏడాదికంటే 1,30,000 రూపాయలు వేస్తాడంట ఈయన. ఎవరు ఈయన? ఈయన తెలంగాణ పప్పు, ఈయన ఇటలీ పప్పు. సో ఇద్దరు పప్పులు కలిసి మనకంట పసిలిస్తారంట. నమ్ముతురా మీరు? కాంగ్రెస్ వాళ్ళతో అవుతుందా? కాంగ్రెస్ తోడు ఏదన్నా చెప్పిన మాట చెప్పినట్టు చేస్తాడా? మొత్తం దాని 60 ఏళ్ళ చరిత్ర తీసుకో, చెప్పిన మాట చెప్పినట్టు ఒక్క పని కూడా చేయరు. తెలంగాణ ఇస్తామని ఎప్పుడు చెప్పిర్రు? తెలంగాణ ఎప్పుడు ఇచ్చిర్రు? అఫీషియల్గా ప్రకటన చేసి 2009లో మళ్ళీ ఆంధ్రులందరూ గుమ్మిగూడు రాజీనామా చేయగానే భయపడి ఈ ఇటలీ రాజుగారు వీళ్ళందరూ కలిసి భయపడి అది కాలే వెనకకు పోలే. ఎంతమంది బిడ్డలు? 1200 మంది బిడ్డల ప్రాణాలకు వీలే కదా కారణం. సో వీటన్నింటికి ఎవరు ఇలా చెప్పిన మాట చేస్తారు? వీళ్ళు 2009 నుంచి 2014 దాకా 1200 మంది చనిపోయారు పిల్లలు. వాళ్ళందరి చావులకు ఈ పాపాత్ములే కారణం, ఈ కాంగ్రెస్ వాళ్ళే కారణం. సో కాబట్టి వీళ్ళ వల్ల ఏమి కాదాడ, ఏది కాదు. ఇంకా ఏడాదికంటే 1,30,000 రూపాయలు వేస్తాడంట అకౌంట్లలో. నమ్మితి అంటే మేము గుండు కొట్టి అంటే ఆడవాడు ఉంటుంది చూసాం విక్రమార్క సినిమాలో. ఏంది ఏ లచ్చి అని చెప్పేసి గుండు కొడతాడు. గుండు కొట్టి ఆ గుండు కొట్టేందుకు లచ్చిందేవి అని గుండు కొడతాడు. గుండు కొట్టేందుకు పైసలు వసూలు చేసుకొని పోతాడు. ఇక లచ్చిందేవి రాదు, ఆమెకు పైసలు రావు అంటే అరగుండ్లు వేసిపోతాడు. అరగుండ్లు వేసిపోతే ఏమవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అరగుండ్లు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరగుండు చేసిండు, రాహుల్ గాంధీ వచ్చి మొత్తం గీక్తున్నాడు. ఇది మంచిగా ఉందన్నమాట కథ. ఈయన అరగుండు వేసిపోతే సగం పైసలు ఇస్తారు, ఈ మొత్తం గీకినందుకు ఎక్కువ పైసలు వసూలు చేస్తాడు రాహుల్ గాంధీ. మంచిగా సరిపోయింది అనమాట ప్రజలకు బాగా. అది మరీ ముఖ్యంగా మహిళలకు మా బాములు కుచ్చుటోపి పెడతలేరు. మరి తెలంగాణ మహిళలు అమాయకులు అనుకుంటున్నారా వీళ్ళు? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు తెలియదు కానీ మహిళలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహిళలనే బాగా ఆకట్టుకుంది. గృహజ్యోతి అని చెప్పిర్రు, గ్యాస్ అని చెప్పిర్రు, పింఛన్ అని చెప్పిర్రు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు అని చెప్పిర్రు, బస్సు ప్రయాణం అని చెప్పిర్రు. అందరూ మహిళలనే టార్గెట్ చేసుకున్నారు కావాల్సుకొని. ఎందుకంటే మహిళలను ఉట్టనే బకరా కొట్టించు పాప అమాయకులు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు. ఒక్క ఆమెకు చెప్పినామా అంటే అక్క గిట్లంటనే మంచిగా ఇస్తారంటనే, ఓయక్క 2,500 రూపాయలు ఇస్తారంటనే కాంగ్రెస్ వాళ్ళు, ఓయక్క 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారంటనే, ఓయక్క ఇట్లా ఉంటుంది అంటనే, వదిన అట్లా ఉంటుంది అంటనే శల్య అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా వీళ్ళు. సో కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళు అయితే బాగా మౌత్ పబ్లిసిటీ చేస్తారు. కాబట్టి ఆడవాళ్ళని టార్గెట్ చేసుకొని పథకాలు పెట్టారు. కానీ ఆడవాళ్ళ నోట్లో మొత్తం మట్టి కొట్టినట్టు అయింది. ఒక ఫ్రీ బస్సు పెట్టి ఆడవాళ్ళని చూస్తే ఇలా బస్సులకు రాక్షసులు కనపడుతున్నారు బస్సు బస్సు డ్రైవర్లకు. ఆప్తాను కూడా ఆపుతలేరు. ఎక్కినా కానీ ఈడనూకుడు ఆడనూకుడు ఈ నుంచి నాకు ఒకటే ఉయ్యాల జంపాల ఊగుతూ ఉంటుంది బస్సు మొత్తం.